ఆల్మట్టి ఎత్తు పెంపును సీఎం ఎందుకు అడ్డుకోరు? రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమీ మాట్లాడట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని, చారానా రుణమాఫీ చేశారని, ఇంకా బారానా మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కేసీఆర్ హయాంలో పూర్తయింది. మిగిలిన 10% పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేస్తే ముఖ్యమంత్రి దాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టేశారు. ఇట్లా ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన చేసిన పనులేంది? ఇప్పుడున్న వాళ్ళ అధికారంలో ఇప్పుడున్న వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏంది? ఖచ్చితంగా ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల తెలంగాణకి నష్టమే, దాన్ని అడ్డుకోవాల్సిందే. కానీ అంతకుముందు మీరు గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కృష్ణా జలాల విషయంలో మొత్తం ధారాదత్తం చేసేసారు కదా. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరగడానికి కారణమయ్యారు, సంగమేశ్వరం కట్టడానికి కారణమయ్యారు. మహారాష్ట్ర దగ్గర గోదావరిలో లిఫ్ట్ పెట్టుకోరు, ఎత్తుకపోరు నీళ్ళు అని చెప్పి ఇదే కేసీఆర్ చెప్పి 3వ సారి వస్తే అది కూడా జరిగేదేమో. మరి ఇవన్నీ మీ హయాంలో కూడా జరిగినాయి కదా. కాళేశ్వరం ఎందుకయ్యా బాబు? మిగతా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, 80% 90% కంప్లీట్ అయినవి ఉన్నాయి. కాళేశ్వరంలో పెట్టిన డబ్బులు ఒక 10% మిగతా వాటి మీద పెడితే ప్రాజెక్టులన్నీ అయిపోతాయని నెత్తినోరు మొత్తుకున్నారు కదా ఆనాడు సమాజం. మరి మీరెందుకు కంప్లీట్ చేయలే? ఇవాళ వీళ్ళు కూడా గట్లనే ఉన్నారు. ఇప్పుడు జాయింట్ వెంచర్ అంటే జాయింట్ వెంచర్ కాదు, ఏమంటారు మరి? జాయింట్ వెంచర్ని ట్రిపుల్ వెంచర్ అని ఏమన్నా ఉందా? వర్డ్ తెలియదు మరి. జాయింట్ వెంచర్ కాదు, ట్రిపుల్ వెంచర్ అది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు ఒకటే, ఒకే తాను ముక్కలు మీరు. జాయింట్ వెంచర్ కాదు, ట్రిపుల్ వెంచర్. మరి ఆ వర్డ్ ఉందో లేదో డిక్షనరీలో తెలియదు కానీ అనుకోవాలి ఇంకా. ఎందుకంటే ముగ్గురు కలిసే ఉన్నారు మీరంతా. ఈయన ఆయన తేడా అని ఏం లేదు అక్కడ. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్. 2 పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. 12 ఏళ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయి. కేటీఆర్ 12 ఏళ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయా? 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా స్వామి, ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి? అర్థమైతలేదా? లేకపోతే ఏమైనా అటు ఇటు అవుతుందా? 10 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, 12 ఏళ్లుగా వాళ్ళు సతాయించేది ఏంది? ఇది జాయింట్ వెంచర్ కాదు, ట్రిపుల్ వెంచర్ ఇది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన 3 సార్లు. జాయింట్ వెంచర్ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే కలిసి లేవు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కలిసే ఉన్నారు. మీదంతా ఎలక్షన్ డ్రామా. ఇదంతా తెలంగాణ ప్రజల్ని దోసుకోవడానికి, దోపిడీ చేయడానికి మీ 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి అవసరం ఉన్న చోట. అర్థమైందా? ఏ మాఫియా మీద మీరు మాట్లాడరు. ఎందుకంటే ఆ మాఫియా నుంచి 3 పార్టీలకు పైసలు వస్తాయి. 3 పార్టీల నాయకులు ఆ మాఫియాకి అమ్ముడుపోతారు. అది ఏ మాఫియా అయినా కావచ్చు. శాండ్ మాఫియా, మైన్ మాఫియా, లిక్కర్ మాఫియా, వైన్ మాఫియా, ఇంకో మాఫియా, ఫార్మా మాఫియా, ఇంకో మాఫియా. అన్ని మాఫియాలని ఈ ట్రిపుల్ వెంచర్ని అన్ని మాఫియాలు శాసిస్తున్నాయి. సో కాబట్టి ఈ ట్రిపుల్ వెంచర్లో ఉన్న ఈ 3 పార్టీలు అసలు మాట్లాడవు. ఈ ఎలక్షన్ కోసం వీళ్ళు ఎవరికి వాడు ప్రెస్ మీట్లు పెట్టుకొని, ఎవరికి వాడు మీటింగ్లు పెట్టుకొని, వీని మీద వాడు వాని మీద మీరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఎందుకు అని అంటే ఎలక్షన్లో పోటీ చేయాలి కాబట్టి. అంతవరకే. సాయంత్రం 5-6 దాటిందంటే వీని ఫామ్ హౌస్ల వాడు, వాని ఫామ్ హౌస్ల వీడు, వీనింట్లో వాడు, వానింట్లో వీడు, ఈ 3 పార్టీల నాయకులు కలిసే ఉన్నారు. తెలంగాణని దోసుక తింటున్నారు. ఒక ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ తెలంగాణకి, ఆల్టర్నేట్ అంటే అది కూడా ఏదో కాదు, ప్రజల కోసం అనే యాంగిల్లో, తెలంగాణ కోసమే అనే యాంగిల్లో ఒక పార్టీ వస్తే అప్పుడేమైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంది.